లోకల్. ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఒకే ఒక టాపిక్ వచ్చే ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారు అనేది టాపిక్. దీని పరంగా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం పనితీరు మీకు ఎలా కనిపిస్తుంది? వైఎస్ఆర్సీ ప్రభుత్వం పనితీరు చాలా బాగుందన్న. జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు అయితే చూడవలసిన లేదు. నాకు తెలిసి మన ఆంధ్ర రాష్ట్రం పుట్టిన తర్వాత ఇంత బాగా పరిపాలన చేసిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. చిన్న విమర్శలు వినబడుతున్నాయి, ఓన్లీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకే ఆ పథకాలను చెందుతున్నాయి, మిగతా పార్టీ వాళ్ళకి చెందుతున్నాయి. అది ప్రతిపక్షాలు అనే మాట అన్న, ప్రజలు ఎవరైతే మాట అనట్లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రతి ప్రజల కోసమే బతుకుతున్నారు. ఆయన సంక్షేమ పథకాలను ప్రతి ప్రాంతాలకు అందుతున్నాయి. ఆయనకి ఏ పేద ప్రజలు మీరు కలపండి, ఆయన మెచ్చుకునే వాళ్ళు తప్ప తిట్టుకోవాలి ఉండరు. ఈ డబ్బున్న వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, పిల్ల సైకోలు ఇలాంటి వాళ్ళు ఎవరు ఆయన కోసం మాట్లాడాలి తప్ప ప్రతి సంక్షేమ పథకాలు ఆయనలో చేసిన నాయకుడు ఇప్పుడు వచ్చి ఎక్కడ రూపాయలు అంతం లేకుండా నడిపించే నాయకుడు ఇంతవరకు పుట్టలేదు. ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే. కూటమి వల్ల ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందంటారు? అలాంటి కూటమిలో 100 వచ్చిన జగన్మోహన్ వెంటకు కూడా పేకలేరన్న. ఇప్పుడు షర్మిల గారు కూడా పోటీ చేస్తున్నారు కదా, దాని పరంగా ఏమన్నా అంటే షర్మిల గారు మా జగన్ గారి చెల్లె కాబట్టి మేము ఏంటి అనకూడదు. అలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా జగన్ గారికి ఏమీ కావాలి. ఆయనకి పేద ప్రజల ఆశీస్సులు నిండుగా ఉన్నాయి. మీ ఇంట్లో మంచి జరుగుతూనే నాకు ఓటేయండి అన్న మాట అన్నారు జగన్ గారు. అది ఎంత అది ఆ మాట అంత దమ్మున్న నాయకుడు, అంత జెన్యున్ గా పనిచేశాడు కాబట్టి ఆ మాట అనగలిగాడన్న. ఇంతవరకు ఏ స్టేట్ లో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ మాట అనగలలేదు. పని చేస్తేనే నాకు ఓటేయండి, లేదంటే లేదన్న మాట ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పలేదు. ఇప్పుడు వచ్చి దేశంలో మొట్టమొదటిసారి చెప్పిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వచ్చే ఎన్నికలకి యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా? సిద్ధం. మీ ఆయుధాలు ఏంటంటే ఏం చెప్తారు? మా ఆయుధాలు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు, జగన్మోహన్ రెడ్డి కంటెంట్ ఉన్న కటౌట్ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. లోకల్ గా మా కోలగల్లు వీరభద్ర గారు మంచి నాయకుడు, జనాలకు అంతా మంచి చేసే నాయకుడు. ఆ నాయకుని గెలిపించుకోవడం మేము అందరూ సిద్ధంగా ఉన్నాం. ప్రతి పార్టీకి ఆయుధాలు ఉంటాయి, మీ పార్టీకి ఆయుధాలు ఉన్నాయి. మరి పార్టీకి జనసేన పార్టీకి ఎలాంటి ఆయుధాలు ఉంటాయని మీరు? వాళ్ళకి ఏ ఆయుధాలు లేవండి. ఇరిగిపోయిన కత్తులు, ముడి జరిపిన కత్తులే ఉన్నాయి వాళ్ళ దగ్గర. మా కాడ ఉన్నదంతా పేద ప్రజలు చేసే మంచి ఉంది. మా నాయకుడికి ఏ మాట చెప్తే మాట తప్పుడు మనం తప్పుడు అనే ట్యాగ్ ఉంది. ఆ ట్యాగ్ తో మేము ముందుకెళ్తాం. రానున్న ఎన్నికల్లో 175 గెలిచి చూపిస్తాం. నా పేరు లంక నరేష్. చెప్పండి, యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు? 100% సిద్ధంగా ఉన్నాయండి. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతం అంతా ఒకటే, పేద ప్రజలు గొప్పలు తెలియదు. ప్రతి నాయకుడు ఏం ఆలోచిస్తారు అంటే ఏ నాయకుడు సరే పేదవాడు ఎప్పుడు పేదగా ఉండాలని కోరుకుంటారు. ఎందుకంటే మళ్ళీ గొప్ప వాళ్ళు అయిపోతే మళ్ళీ సపోర్ట్ చేస్తారు. కానీ దళిత వాళ్ళు, ఎస్సీ ఎస్టీ గిరిజన ఎవరైనా అవనండి, బీసీ అవనండి, ప్రతి ఒక్క వర్గం కూడా డెవలప్ చెందాలి, ప్రతి ఒక్క కూడా ఉన్నత స్థానం కావాలని కోరుకుంటున్నారు. అదే అతని ఆయుధం, ప్రజలే అతని ఆయుధం, ప్రజలనే నమ్ముకున్నారండి. ఇప్పుడు చరిత్రలో ఎప్పుడో లేనట్టుగా ఈ ఎలక్షన్ జరగబోతున్నాయని అర్థమవుతుంది. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షాలన్నీ కూటమితోటి వైఎస్ఆర్సీపీకి మీద పోటీకి సిద్ధంగా ఉన్నాయి కదా, అదేమన్నా కొంచెం నష్టం జరిగే అవకాశం ఉందంటారా? సింపుల్ అండి. ఒక వ్యక్తిని ఢీకొట్టడానికి అంతమంది కూటమిగా చేందాల్సి ఉంటే దానికి క్లియర్ అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు బలం వేయడం సరే, ఒకే ఒక వ్యక్తి ఆయనకి బలం లేదు, ఆయనకి ఏం లేదు అంటారు. లేనప్పుడు అంతా ఇంతమంది కావాల్సిన అవసరం ఏంటి? కేంద్రం దగ్గరికి వెళ్ళి కాల్ పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? ఇంతవరకు అలా 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 30 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదంటే మన పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు బీజేపీ ఎవరుతున్నారు, వీళ్ళంతా కూడా కలుస్తున్నారు, తెలుగు కలుస్తున్నారు. ఒక వ్యక్తిని ఢీకోవాలంటే వాళ్ళ బలం సరిపోలేదు. వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఎవరిలో ఢీకోలేక వీళ్ళందరూ కూటమిలో చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి పైన దేవుడు నమ్ముకున్నారు, ఇక్కడ ప్రజలు నమ్ముకున్నారు. అదేవిధంగా స్థానిక మున్సిపల్ కోనకల్లి వీరభద్ర స్వామి గారు నికాసైన ప్రధాన నాయకులు ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గెలుస్తారండి. మళ్ళీ వన్ సైడ్ గెలిచి మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ వస్తుంది. ఓకే, మీ ఎమ్మెల్యే గారి ప్రస్తావన వెళ్ళింది కాబట్టి పోయిన ఎలక్షన్ లో, గడిచిన ఎలక్షన్ లో 6,000 చిల్లర ఓట్లతో గెలిచారు. ఇప్పుడు ఆ మార్కు దాటే అవకాశం సార్. 6,000 మార్క్ అనేది అప్పట్లో చాలా మంది కూటమిగా అన్ని రకాల శక్తులు చేసినట్టు కూడా ఆయన 6,000 మెజార్టీ గెలిచారండి. ప్రస్తుతం చూస్తే మనం ఎవరిని చెప్పగలేదండి. అంటే కోలగట్ల వీరభద్ర స్వామి గారు 30,000 ఓట్ల మీద గెలుస్తారా, 50 ఓట్ల మీద గెలుస్తారంటే మీరు జస్ట్ ఇది ఏదైతే ఉందో మీ కెమెరాని అలాగే ఒకప్పుడు విజయవాడ అలా ఉంది, ఇప్పుడు విజయవాడ తెలుస్తుంది. అప్పుడు చాలు మీకు ఇంకా క్లియర్ గా కావాల్సిందే రోజు ఏ రోజైనా ఈవినింగ్ ఎనీడే అంటే వీక్లీ ఆఫ్ అని ఆదివారం మంగళవారం కాకుండా ఏ రోజైనా రండి. ప్రతి ప్రాంతం కూడా ఎంతమంది జనాలు ఉన్నారు కనబడుతుంది. అంటే ప్రజలకు ఇంత ముందు ఆహ్లాదకరం ప్రాంతాలు ఉండేది, ఆడుకోవడానికి ఉండి కాదు, డెవలప్మెంట్ ఉండేది కాదు. సో ఒకటి సంక్షేమం అక్కడ జగన్మోహన్ రెడ్డి బటన్ చూస్తున్నారు. ఇక్కడ అభివృద్ధి కోలగట్ల వీరభద్ర స్వామి గారు ప్రతి ప్రాంతాన్ని అంటే చిన్న చిన్న రోడ్లు వేయడం కానీ, డ్రైనేజ్ కానీ,
అదేవిధంగా వాటర్ ట్యాంక్స్ కానీ అంటే నీడ్స్ అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎంతమంది అక్కడ స్టేట్ లో ఏకమైనా ఎక్కడెక్కడ ఏదో ఏకమైనా సరే ఇక్కడ కోలగండ్ల వీరభద్రస్వామి తీరారు, అక్కడ జగన్మోహన్ రెడ్డి తీరారు. ఖచ్చితంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 100% 170 గెలుస్తారు. ఇక్కడ వీరభద్రస్వామి గారు ఖచ్చితంగా 30 ఓట్లు మినిమం మెజార్టీ గెలుస్తారండి. జోనల్ ఇన్ఛార్జ్. ఈ రోజు పట్టణ అభివృద్ధి అనేది సామాన్య ఏ విధంగా చేశారంటే, నాకు తెలిసి మన ఆంధ్రప్రదేశ్ లో ఒక రాజమండ్రి ఒకటి బాగా కనబడ్డది, అలాగే మన విజయనగరం. అంటే ఒక ప్రాంతానికి నేను ఇంపార్టెన్స్ ఇవ్వట్లా. నేను పార్టీ పరంగా ఉన్నా, నేను మన జిల్లాల గురించి కూడా వివరంగా చెప్తున్నాను. ఈ రోజు ఏ నడిబొడ్డున చూసినా విజయనగరంలో సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అదే విధంగా అభివృద్ధి అనేది కనబడ్డది మనకి. ఈ రోజు అజంతా గార్డెన్ అయినా, ఇప్పుడు మనకి నీలకుండీలు ఇన్ని అపర భగీరథుడని మన సామాన్యుని అందుకే అంటారు. ఈ ప్రాంతంలో ప్రజలు చాలా మంది అంటే కొంతమంది విచక్షణతో ఉన్నారు కాబట్టి కంపల్సరిగా అన్నిట్లో అత్యధికమైన మెజార్టీ వస్తుంది. గతంలో ఏమి చేయకముందే అతనికి 6,000 మెజార్టీ వచ్చింది. ఇదంతా చేసాక అతనికి మా అంచనా ప్రకారం 18,000 పైన అనేది మెజార్టీ అనేది తప్పకుండా వస్తుంది. తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు చేయడంతో పాటు సామాన్యుని మళ్ళీ మేము ఇక్కడ మినిస్టర్ గా చూస్తాం. 100% ఈ రోజు నేను చెప్తున్నాను, సామాన్య మినిస్టర్ అయి తీరుతారు. మా జగన్మోహన్ రెడ్డి చేసే సంక్షేమ పథకాలు ఇక్కడ మా సామాన్య గెలిపించడానికి ఉపయోగపడతాయి. అలాగే సామాన్య చేసే పనులు కూడా మాకు మేము ప్రజల్లో అందరం వెళ్ళి చెప్పడానికి ఒక ధైర్యం అనేది ఉంది. ఈ రోజు వాళ్ళందరూ కలుస్తున్నారు. గతంలో కూడా నేను చెప్పాను, పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. అది మా జగన్మోహన్ రెడ్డి. అక్కడ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ మా జిల్లాలో సామాన్యకి తిరుగులేదని ఒక్కడికి చెప్తున్నా. వన్స్ మోర్ సామాన్య. Please subscribe .news.